రేవంత్ రెడ్డి గారికి నమస్కారం అండి. ఇది మీరు చేసిన ఏదైతే హైడ్రా ఉన్నదో అది చెరువులకు వర్తిస్తుంది. దానికి హెడ్స్ ఆఫ్. చెరువులకు ఎందుకంటే చెరువులు ప్రతి ఒక్కరు కావాలి. చెరువులే మనకు ఈ లైఫ్లో ఫ్యూచర్ అందరూ మంచిగా ఉండాలంటే చెరువులు ఉండాలి. అది హెడ్స్ ఆఫ్. కానీ మీరైతే ఇదైతే ఈ మూసీ గురించి వచ్చారో ఈ మూసీ గురించి ప్రాజెక్ట్ మీరు మూసేసుకోండి. ఎందుకంటే ఎంతోమంది మినిస్టర్స్ వచ్చారు, సీఎం వచ్చారు, మూసీ దగ్గర ఎవరు రాలేరు. ఎందుకంటే పేదవాళ్ళ పొట్టలు ఎవరు కొట్టలేరు. మూసీ అనేది ఏంటంటే మనకు ఇందులో ఏంటంటే పేదవాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకరు లైఫ్ పాడు చేయకండి. లక్షల మంది ఉన్నారు మూసీలో. ఈ లక్షల మంది లైఫ్ పాడు చేసి మీరు మాత్రం ఏం చేసుకునేది ఏం లేదు. ఎందుకంటే మా గురించి ఆలోచించండి. ఈ మూసీ వల్ల ఈ మూసీ ప్రాజెక్టుతో మీకు వచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది, ఇంకా ఉంటుంది. మీరు ఒకవేళ మీరు తీయాలనుకుంటే మనకి ఏదైతే ఆర్బీఎఫ్ మార్క్ పెట్టారో, రెడ్ మార్క్తో పెట్టారో వాళ్ళకి మంచి ఫండ్స్ ఇవ్వండి. మంచి ఫండ్స్ ఇచ్చి మంచి చేయండి. వాళ్ళకి ఫండ్స్ ఏమి ఇస్తలేరట. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చినట. అక్కడ విండోస్ కరెక్ట్ లేవంటున్నారు వాళ్ళు. విండోస్ కరెక్ట్ లేదు, లిఫ్ట్ లేదు. అంతమంది ఫ్లోర్లో వెళ్తే లిఫ్ట్ లేకుండా వాళ్ళు మీరు ఏమి ఇచ్చినట్టు? అది మీరు కట్టిన ఇల్లు కారు. ఏవైతే మనకు కేసీఆర్ గారు కట్టినరో అదే ఇల్లు మీరు పంపిస్తున్నారు. ఓకే, పంపించండి. కనీసం అవన్నీ రిపేరింగ్ చేసిన తర్వాత పంపించండి. రిపేరింగ్ చేయట్లేరు. వీళ్ళకి వెంటనే పంపిస్తే వాళ్ళు ఎక్కడ ఉంటారు? అన్ని ఫ్లోర్స్ ఎక్కాలంటే యంగ్ మ్యాన్కి చాలా కష్టం. ఏజ్డ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఎట్లా ఎక్కుతారు, ఎట్లా ఉంటారు? విండోస్ కరెక్ట్ లేవు, లిఫ్ట్లు లేవు. వాళ్ళకి అదొకటి మీరు చేయండి. వాళ్ళకి మాత్రం మంచి అమౌంట్ ఇవ్వండి. ఎందుకంటే మీరు మా ఇల్లు గుంజుకుంటున్నారు. మేము ఉన్న ఈ నివాసం మాకు గుంజుకుంటున్నారు. కాబట్టి అసలు తీసుకోవడమే తప్పు. ఏదైతే మీరు ఎఫ్టీఎల్ ఏదైతే మూసీ రివర్ బెడ్ అంటున్నారో వాళ్ళకి మంచిగా ఏదైనా చేసి ఇవ్వండి. వాళ్ళకి సంతోషకరంగా పంపించండి. అంతేగాని ఏడ్చుకుంటూ పంపిస్తే అది మీకు మంచిది కాదు, మన రాష్ట్రానికి కూడా మంచిది కాదు. ఇంకోటి ఎఫ్టీఎల్ ఏదైతే అంటున్నారో ఎఫ్టీఎల్ అవసరమే లేదు. మీకు మూసీకి ఎంత అవసరమో అంత తీసుకోండి. ఎఫ్టీఎల్ బఫర్ మీకు అవసరం లేకుండా మీరు ఎంతో తీసుకొని ఏదో కట్టుకుంటా అనకండి. మా పట్టోలు కొట్టి ఇంతమంది లక్షల పొట్టాలు కొట్టి మీరు ఏదో హై క్లాస్కి వెళ్దామంటే మంచిగా ఉండదు. ఇంకా సిటీ అవుట్స్కట్లో ఏంటంటే లక్షల ఎకరాలు ఉన్నాయి మంచి సిటీ అవుట్స్కట్ డెవలప్ అవుతాయి. అవి ఎందుకు మీరు చేయట్లేదు సీఎం గారు? ఫస్ట్ చూడండి, సిటీ అవుట్స్కట్లో డెవలప్ అవుతుంది, మన సిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. ఎంతో లక్షల మంది వచ్చిన తర్వాత కూడా అందరికి సదుపాయం ఉంటుంది, జీవనోపాధ్యాయం ఉంటుంది, వాళ్ళందరికీ జీవనోపాధ్యాయం దొరుకుతుంది. కాబట్టి సిటీ అవుట్స్కట్స్ వదిలేసేసి ఇక్కడ మీరు చేస్తారా? ఈ సిటీ ఆల్రెడీ డెవలప్డే. మీరు కావాలంటే 6 వే ట్రాక్ వేసుకోండి, 6 వే 12 వే ట్రాక్ వేసుకోండి, సరిపోతుంది. అంతేగాని మీకు ఏదో కడదామని చెప్పంటే అది మంచిది కాదు. సీఎం గారు మీకు ఒకటి విన్నపించుకుంటున్నా, లక్షల మంది ఉసురు మాత్రం తగిలించుకొని మన రాష్ట్రం మాత్రం డెవలప్ కాదు. ఎందుకంటే ఒక్కరు జీవితం పోయినా నష్టమే అవుతుంది. కాబట్టి ఇంతమంది ఉసురు పోసుకొని ఈ ప్రాజెక్టు మీరు చేస్తా అనుకుంటారు కదా, అది చేయడం తప్పు, మానేయండి. మీరు చేస్తా అంటే 6 ట్రాక్ చేసుకోండి. ఓన్లీ అప్ అండ్ డౌన్ వెళ్ళడానికే కావాలి కదా మరి రూట్ అయితే. మూసి ఎందుకు చేస్తున్నారు? ఓన్లీ మీకు వెళ్ళడానికి రావడానికే కావాలంటారు. కాబట్టి ఆ రోడ్ మీరు చేసుకోండి. కానీ బఫర్లు జోను ఎఫ్టీఎల్ ఇవన్నీ చేసి అస్సలు మీరు చేయకండి. కాబట్టి అవుట్స్కట్స్ డెవలప్మెంట్ చేసుకోండి. మాకే కావాలి. అయిన వరకు ఎగ్గొట్టడానికి మాకు డబల్ బెడ్రూమ్ ఏమొద్దు. మా మమ్మీ డాడీ మస్తు కష్టపడి కట్టించినారు. అయిన వరకు ఎగ్గొట్టడానికి మాకు గవర్నమెంట్ ఇల్లు ఏమొద్దు ప్లీజ్. మా ఇల్లు మాకు ఇవ్వండి అంకుల్. మస్తు కష్టపడి కొన్నాం. మా నాన్నమ్మ రోజు ఏడుస్తుంది ఎక్కడికి పోతా అని. ప్లీజ్ ఎగ్గొట్టకండి. మాకే కావాలి. గవర్నమెంట్ బెడ్రూమ్ కూడా గవర్నమెంట్ కూడా ఏమొద్దు మాకు. ఇప్పుడు మీ కాలనీ మీద వచ్చిన ఉపద్రవం ఏంటి? మా కాలనీ ఉపద్రవము మూసి సుందరీకరణ అంటున్నారు. అది దాన్ని ఎంత మటుకు ఒకసారి బఫర్ జోను, ఎఫ్టీఎల్, ఇంకేదో రెడ్ జోన్ అంటున్నారు, గ్రీన్ జోన్ లేదు. అది అసలు దేనికి ఆ సర్వే ఎందుకు? ఆ సర్వే చేసింది తప్పు. ఆ మూసీ సెంటర్ నుంచి అన్నారు. మూసీ సెంటర్ అంటే సమానంగా ఒక్క నిమిషం ఆగన్నా. మూసీ సర్వే అంటే మొత్తం ఒకే లెవెల్ ఉండాలి కదా. ఒకటి ప్రక్క రామంతపూరి 113 ఉండదు, ఇటు 152 మీటర్లు ఉండదు, అటు పనిగిరి కాలనీలు 200 ఉండదు, అది కొద్దిగా అవతల దాటితే 170 ఉండదు, కొద్దిగా అవతల దాంట్లో 20 ఉంది. కరెక్ట్ సర్వేనా? మాకు రిజిస్ట్రేషన్ చేసిన భూమి ఇది. దొంగ భూమి ఏం కాదు. దొంగ భూమి అంటున్నారు వాళ్ళు. దొంగది ఏం కాదు. మేము ఎవరి దగ్గర లాక్కోలేదు, ఎవరి దగ్గర గుంజుకోలేదు. పట్టాలు ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేసింది ఉంది, మున్సిపల్ ట్యాక్స్ ఉంది, వాటర్ బిల్లు కట్టింది, కరెంటు బిల్లు కట్టింది. మొన్న ఏప్రిల్లో 15,000 ట్యాక్స్ కట్టాను నేను. అది దొంగ భూమి ఎట్లా అవుద్ది? మాకు పర్మిషన్లు ఎందుకు ఇవ్వాలి? మీ డిమాండ్ ఏంటండి? ఇప్పుడు మా డిమాండ్ మా ఇల్లు మాకు ఉండాలి సారు. నువ్వు ఇచ్చే డబుల్ బెడ్రూమ్లు కానీ నువ్వు ఇచ్చేది ఏం అక్కర్లేదు. మా ఇల్లు మాకు కావాలి. ఇల్లు మాకే, మీరు ఇల్లు మాకు అవసరం లేదు. మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాం. ఒక్క నిమిషం. నా తరం నుంచి ఇక్కడే ఉంటున్నాం. మా అబ్బాయి తరగతి నుండి వాళ్ళు ఉంటారు.
వాళ్ళ తాత ఉన్నారు, వాళ్ళ పాపలు ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ వెళ్తాం మేము? సార్ యాక్చువల్గా వచ్చేసేసి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు అనేది తెలియట్లేదు. యాక్చువల్గా మెయిన్ ఇంతమందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు వచ్చేసి సర్వే చేస్తున్నారు, చేసిన దాంట్లో కరెక్ట్ లేదు. సర్వే ఒక సాట్లో ఎక్కువ ఉంది, ఒక సాట్లో తక్కువ ఉంది. సో అది ఒక ఇష్యూ ఒకటి ఉంది. ఇంకోటి ఈయన చెయ్యాలి అనుకుంటే మనకి కోటి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఇటు సైడ్ అంతా కొంచెం జల్లు పడింది అనుకోండి, మోకాలు. మీ ఏరియా మీద టార్గెట్ చేశారనుకుంటున్నారు? ఇప్పుడు మా ఏరియా మీద అంటే ఇప్పుడు ఇక్కడ వచ్చేసేసి ప్లేస్ ఎక్కువ ఉంది. ఆయన మూసి సుందరం ఎంత ప్లేస్ తీసుకుంటాడండి మూసి సుందరంగా చేస్తానికి చెప్పండి? 1 కిలోమీటర్ తీసుకుంటారా? యాక్చువల్గా ఇక్కడ వచ్చేసేసి మూసి వరకు చేసుకుంటే సరిపోతుంది. ఇంతమంది ఇల్లులు అన్ని లక్షలు పెట్టుకుని కట్టుకున్నారు. ఎవరికి డబ్బు లేదు, అందరూ పాపం కూలినాలు. ఇప్పుడు అతను సంపాదించుకుంది 30 సంవత్సరాలు సంపాదించింది ఆయన కూలబెట్టేసేస్తే ఆయనకి 60 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఆయన ఏం సంపాదిస్తాడు? ఏజ్ అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయినాక సంపాదించే గ్యాపే ఉండదు. ఇప్పుడు వచ్చి కూల కొడతాను ఇది చేస్తానంటే కరెక్ట్ కాదు కదా, చెప్పండి. కరెక్టా కాదా? కరెక్ట్ కాదు. ఇప్పుడు ఈయన ఉంటారండి 5 years, ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది, ఇంకా 4 years ఉంటాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత మేమేం చెయ్యాలి? ఇప్పుడు మేమేం చేయాలి చెప్పండి? మూసి సుందరీకరణ చేస్తానంటే దాని నీళ్ళు, ఆ డ్రైనేజ్ వాటర్ అంతా దాంట్లోనే వెళ్ళాలి. శుభ్రం ఆల్రెడీ చేస్తున్నారు, అక్కడ నుంచి చేసే రివర్లో వదులుతున్నారు. ఆ నీళ్ళు కూడా మురికి నీళ్ళే వదులుతున్నారు. అయినా కూడా దానివల్ల మా ఇటు పక్క ఉండే వాళ్ళకి ఎవ్వరికీ ఎటువంటి ఇబ్బంది కలగలేదండి. ఒక్క చుక్క నీళ్ళు కూడా వర్షం వస్తే లేదు, ఒక స్మెల్ కూడా లేదు. ఎందుకు వాళ్ళు ఇట్లా చేస్తున్నారని అర్థం కావట్లే. ఒక ఇల్లు కట్టాలంటే జీవిత కాలం కూడా సరిపోదు. ఒక్కొక్కరికి కలగానే మిగిలిపోతుంది ఇల్లు అనేది. ప్రతి ఒక్కొక్క రూపాయి చేర్చి దాన్ని ఒక ఇటుక కొనాలంటే 12 రూపాయలు, ఒక సిమెంట్ బస్తకాలు కొనాలంటే 350 నుంచి 400 దాకా ఉంది. ఎన్నో వందల సిమెంట్ బ్యాగులు, ఎన్నో ఇటుకలు, వేల ఇటుకలతోటి ఒక్క డబల్ బెడ్రూమ్ కట్టాలంటే దానికి ఒక 25 లక్షలు 50 లక్షల దాకా ఖర్చు వస్తుంది. ఆ 50 లక్షలకు నువ్వు ప్రతి ఒక్క ఇల్లు వాల్యూ ఒక డబుల్ బెడ్రూమ్ 4 లక్షలు వాల్యూ చేసే డబుల్ బెడ్రూమ్ ఇస్తానని, మా 50 లక్షలు అయిన ₹1 కోటి ఇల్లు కూడా ఒక డబుల్ బెడ్రూమే ఇస్తానంటున్నావు నువ్వు. మాకు వాల్యూ ఎట్లా సరిపోతుంది అది? మేము ఇంత కష్టపడిందంతా అన్యాయంగా నువ్వు వృధాగా తీసుకుంటున్నావు మా డబ్బులని. మా ట్యాక్సులు ఎక్కడ పోయినాయి, మా ఇంటి ట్యాక్సులు ఎక్కడ పోయినాయి? అన్నీ మీకే కదా, ప్రజలకే కదా. ప్రజలు కట్టిన డబ్బులతో మీరు కులుకు తిరుగుతారు, 5 స్టార్ హోటల్లో తిరుగుతారు, 5 స్టార్ హోటళ్ళు కట్టుకుంటారు, మీరు సొంత మాల్స్ కట్టుకుంటారు, కొత్త థియేటర్లు కట్టుకుంటారు. అన్నీ కట్టుకొని మీరు బాగుపడడానికి మా స్థలాలు కబ్జా చేసుకొని మా ఇంటి స్థలాలన్నీ తీసుకొని మీరు మళ్ళీ ఏమో షాపింగ్ కాంప్లెక్స్లని ఇవన్నీ కడతాం ఇక్కడ అని అంటే, ఆ షాపింగ్ కాంప్లెక్స్ మాకేం వాటా రాదు. వాటా రావాలి కదా మాకు కూడా. మా ఆస్తులు తీసుకున్నప్పుడు మాకు వాటా వేయాలి. మాకైనా ఆయుష్ లేదు, అడ్డం పడ్డను వీక్ డౌన్ అయింది. ఏం చేస్తే పేదవాళ్ళు ఉంటే జరుగున్న వాళ్ళు వీళ్ళు చేసుకుంటే బతుకుతోలే ఉన్నారు. మరి ఇంటిగా ఇలా కూలికి పోతేనే బతకాలి, లేకపోతే లేదా? ఏదో అమ్మగారు ఇచ్చినవి అదో ఇదో ఊళ్ళో 10 గుంటలు ఉంటే అమ్ముకొని ఊళ్ళు ఉండాలి. కిరాయిలు ఇప్పుడు వెళ్ళి అంటారు. హాస్పిటల్ పడ్డది నిన్న ఏడ్చి తల్లి ముగ్గురు ఏడ్చి పెద్ద షాపింగ్ కాంప్లెక్సెస్ కానీ అపార్ట్మెంట్స్ మళ్ళీ విల్లాస్ వాటిపైన స్టార్ట్ చేశాడు కూలగొట్టడం. దాని తర్వాత ఇప్పుడు పేద ప్రజలపైన వచ్చాడు. మూసీ డెవలప్మెంట్ని ఏ మంచి చేస్తాడండి? మూసీ దగ్గర ఏమన్నా డెవలప్ చేస్తాడా? ఎప్పుడో పోయినసారి కేసీఆరే అన్నాడు మూసీ తాగే నీళ్ళు కొబ్బరి నీళ్ళు లెక్క ఉంటాయి, కానీ చేశాడా? ఏం చేయలేదు. ఈయన దాన్ని స్వర్ణగిరి లెక్క చేస్తూ అంటుండు, దాన్ని ఏమైనా చేయగలుగుతాడా? ఇంకోటి, ఇక్కడ పేద ప్రజలు పొద్దున లేస్తే వాళ్ళు పొద్దున కూలి పనికి వెళ్తారు, ఫ్రూట్స్ అమ్ముకుంటారు, వెజిటేబుల్స్ అమ్ముకుంటారు, ఏదో ఒక పని చేసి వాళ్ళ బతుకులు బాగా పట్టించుకుంటున్నారు. వాళ్ళు ఒక మంచి పని చేసుకొని వాళ్ళు ఒక్కొక్క పైసా కూడబెట్టి ఒక మంచి ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మంచిగా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఒకటేసారి కూల్ చేస్తా అంటే వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏమవ్వాలి? వాళ్ళు ఎక్కడ పోవాలి? వాళ్ళ ఇంట్లో ఎక్కడ పోవాలి? వాళ్ళ ఇంట్లో షుగర్ పేషెంట్స్, హై బీపీ పేషెంట్స్ ఉన్నారు, వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళ బాధ్యతలు ఎవరు? వాళ్ళు పడే ఇబ్బందులకు ఎవరు బాధ్యతుడు? రేవంత్ రెడ్డికి దమ్ము ఉంటే మన చంద్రయానగుట్టలో ఫాతిమా కాలేజ్ ఉంది, ఓఎస్సీ బ్రదర్స్, అది కూల్చమనండి. అది ఎందుకు కూలవట్లేదు? వాళ్ళ బ్రదర్దే ఉంది కదా చెరువు పైన, అది ఎందుకు కూలలేదు? ఎందుకు స్టే తీసుకున్నాడు వాళ్ళ బ్రదర్కి ఎందుకు 10 days టైం ఇచ్చారు? మళ్ళీ పబ్లిక్ ఏమో 3 days టైం ఇవ్వడం, ఫ్రైడే వచ్చి నోటీసులు ఇవ్వడం, సాటర్డే సండే చూసి కూలగొట్టేస్తున్నారు.
హైకోర్టు నుంచి పర్మిషన్ రాదు, స్టే రాదు ఆపడానికి. ఇదే దొరికిన ఛాన్స్ అని కొట్టేస్తూనే ఉన్నాడు అందరికీ. ఇదేం ఆట? 6 గ్యారంటీస్ అన్నాడు. 6 గ్యారంటీస్లో ఏం గ్యారంటీలు అమలు చేసిండు? ఒక్క గ్యారంటీ అమలు చేసిండు, అది కూడా ఆడవాళ్ళకు బస్ ఫ్రీ. ఆ బస్ ఫ్రీలో కూడా ఏముంది? ఆడవాళ్ళకు పబ్లిక్ ఫుల్ అవ్వడం, ఆడవాళ్ళు జుట్టు గుంజుకొని బస్సులోంచి బయట పడడం. అది ఎవరికి ఫైదా? ఎవరికి లేదు.